సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరగబోయేది చెబుతాను, జరుగుతున్నది చెబుతాను. సోది చెప్పించుకోవే తల్లి కుర్రో కుర్రు. ఓ సోదమ్మ ఇలా రా, నాకు కొంచెం సోది చెప్పమ్మా. కూర్చో అమ్మ కూర్చో. అలాగే. పలుకమ్మ పలుకు అమ్మ పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు, కాశీ విశాలాక్షమ్మ పలుకు, నా నోటి సత్యమే పలుకు తల్లి కుర్రో కుర్రు. ఈ ఊరు గోవిందవాడ బాగుండాల, జెడ్పీహెచ్ఎస్ పాఠశాల బాగుండాల, ఉపాధ్యాయులు బాగుండాల, విద్యార్థులు బాగా చదువుకోవాలి తల్లి కుర్రో కుర్రు. ఓ సోదమ్మ సోది చెప్పినందుకు ఎంత తీసుకుంటావు, ఏమి తీసుకుంటావు? కట్నమేమి తీసుకోనే తల్లి, కొన్ని శతక పద్యాలు పుస్తకాలు ఉంటే బుట్టలో వెయ్యవే తల్లి. ఇదేంటి సోదమ్మ, సోది చెప్పినందుకు కొందరు బియ్యం కానీ డబ్బులు కానీ తీసుకుంటారు, నీవేమిటి శతక పుస్తకాలు అడుగుతున్నావు? నీవు శతక పుస్తకాలు చదువుతావా ఏమిటి? నేను ముద్దు బిడ్డనే తల్లి. నేను మాతృభాష దినోత్సవ రోజు శతక పుస్తకాలు చదివి మన మాతృభాష దినోత్సవ గురించి చెబుతానే తల్లి కుర్రో కుర్రు. సరే అయితే పుస్తకాలే కదా, ఇప్పుడు నా చేతి అదృష్ట రేఖలు చెప్పు సోదమ్మా. అలాగే చెబుతానమ్మా చెబుతాను. మన మాతృభాష తెలుగే తల్లి. తెలుగు భాష ఇతర భాషల కన్నా మెలుగైనదే తల్లి. ఇతర భాషలు నేర్చుకోవాలన్నా మన మాతృభాష పట్ల పట్టుత్వం ఉంటే ఇతర భాషలను త్వరగా నేర్చుకోవచ్చే తల్లి కుర్రో కుర్రు. ధన్యవాదాలు సోదమ్మ. సోది పాటలు జాతీయాలు అశోకాలు ఉంటాయే తల్లి. ఇవి చదివితే నీ చేతి రాతలు మారి నువ్వు గొప్ప ఉన్నంత స్థాయికి ఎదుగుతావే తల్లి కుర్రో కుర్రు. ధన్యవాదాలు సోదమ్మ. సోది చాలా బాగా చెప్పారు. ఇప్పటి నుండి నేను తెలుగు భాషను గౌరవిస్తాను. తెలుగులోనే చదివి నా చేతి రాతను మార్చుకుంటాను. అలాగే తల్లి. అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు.